నేను మొన్న ఇద్దరిని పెట్టుకొని వానల తడితే ఇద్దరిని పెట్టుకొని అటు ఎత్తి పోసినాం కుప్ప ఎత్తిపోతే 10 రోజులు జల్లి పోసి అవి పాసు కావాయే తీసుకోరాయి మాకు ఏం లేక మంది పట్టుకొని కైకిలు చేసుకొని బతామని బతుకుతున్నాం. ఇప్పుడు 10 రోజుల కోలే వీటినే చూసుకుంటే నా పిల్లల్నేం చదాలి నేనేం బతకాలి చేసేదే కైకిలు చేసుకొని బతికేటోళ్ళం మేము. మాకేం జాగలేదు భూమి లేదు మంది చేసుకొని బతికేటోళ్ళం. 12,000 ఇడ్సబెట్టి 10 రూపాయలు సుతే తెలియదు మాకు. కైకిలి మాకు ఏం భూమి లేదు ఏది లేదు సత్య బొంద పెట్టనికి సుతే లేదు. కైకిలు చేసుకొని బతికేటోళ్ళని చూస్తే ఇదే నాశనం చేయబట్టాడు. మీలాంటి పేదోళ్ళకి కాంగ్రెస్ వచ్చినాక ఏమైనా లాభం జరిగిందా? ఏం లాభం లేదు లాభం లేదు మాకే ఏది లేదు చేస్తేనే కైకిలి. ఈ ఒడ్లను మంది చేసుకొని బతితే ఒడ్లను చూసుకుంటా 10 రోజుల కోలే ఇన్నే ఉండబడితే 15 రోజుల కోలే. మరి ఇక మాకు ఎట్లా బతుకుతాం ఏం కథ? కౌలు చేసినావా? కౌలుకు చేసుకొని బతికేటోళ్ళం. ఊరియా లేదు ఏం లేదు. లైన్ నాదో 10 రోజులు తెల్లం దాకా వద్దాక నిద్ర లేకుండా లైన్ కట్టు రోడ్డు మీద. తాగినోడు తడిపినోడు వచ్చి గుద్దుకుంటా పోవుడు లారీలోడు బండ్లోడు. నైట్ తిని 8-9 లైన్ కడితే రేపు ఎల్లుండి వచ్చుడు మసాలా లైను. ఈ ఒడ్లకేమో ఇట్లున్నది. చేస్తామంటే చేస్తేనే బతికేటోళ్ళం అయితే గిట్లా నష్టపెడితే రైతులను ఎట్లా బతాము? చేస్తాడు అని ముండా చేస్తాడు రైతులను రాజులు. ఎట్లా చేస్తాడు? ఎట్లా బతాము? ఏం చేస్తాం? చేస్తాడు రూపాయి అవ్విత్తనన్నాడు ఇవ్విత్తనన్నాడు. ఏదో ఆయన కొన్ని రోజులు వెళ్ళిండి ఈయన కొన్ని రోజులు వెళ్ళనని నమ్మినాం. నమ్మితే ఇంకా మమ్మల్ని బురదలే దొక్కుతుండు. బురదలో దొక్కితే మరి ఇంకా ఏ పాటి మళ్ళా ముందటికి వచ్చి మాట్లాడతాడో రేపు మాట్లాడని ఏడ చేసిండో మరి చేసిండో చేస్తుండో మరి ఏం చేస్తుండో గాని మళ్ళా అయితే రాడా. ఇప్పుడు మమ్మల్ని అది దొక్కుతుండు బురదల. మళ్ళా వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి పిలిచినప్పుడు అప్పుడు ఉంటది అయ్య కాట. ఇప్పుడు ఇక మేము వేసేది అయ్యింది అప్పుడు చెప్తాము. జుట్టు పట్టి గుంజితే అప్పుడు కనబడుతుంది. ఇప్పుడు ఎంత నష్టపెడుతుండో మమ్మల్ని. అప్పుడు మళ్ళా అవ్వని దాయ అన్నప్పుడు అప్పుడు ఉంటది అయ్యకు ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఇప్పుడు మేము చేసుకొని బతికేటోళ్ళము. గిన్ని నెలల కోలే 20 రోజుల కోలే బతకాలే ఇన్నే బీట్లు అంటే ఏ రకంగా బతాము? నువ్వు వద్దే ఇప్పుడు ఇది ఇంకా నెలకైనా పోతాయి 4 పైసలు మాకే వస్తాయి అన్నట్లేదా? లేని వాళ్ళము ఏ రకంగా బతాము? ఏం బతుకుతాం పొక్కకు బతుకుతాం. మాకు ఏడికెళ్ళి వస్తుంది. ఉన్నది ఒక కోనరు ఉంటే అందులోనే సాగలరా పోయి పాడా. ఈ మంది చేసుకొని బతితే నెలల కొద్దీ ఇన్నే నాయ బతుకుడు. మరి మాకు ఎట్లా వస్తుంది ఏం కథ? ఇప్పుడు నీ అసొంటలతో 10 రూపాయలు అప్పు తెచ్చి లాగోడు 2500 లేదు 100 రూపాయలు లేదు. 5,000 ఇస్తాము 2 తులాలు ఇస్తాము అట్లాంటి నమ్ముతారా? మేమే దానికి నమ్మం. ఇక చాలు నీరుడు అట్లా చేసిండు. నిరుడు నెల లోపల అటో ఇటో పోయినాయి. ఇక ఇప్పుడైతే 2 నెలలకు వస్తుంది. ఇక 2 నెలలకు వస్తుంది. ఇక నువ్వు చెయ్యవా నువ్వు చెయ్యవు ఇంకా వడ్లే అమ్ముతలేవా అని ఇక ఇచ్చేటోడు చూస్తే ఆ కోనరి ఇస్తాడా? ఈ వడ్లను చూసుకుంటే ఇవ్వమంటే ఇచ్చే కోనరి ఇస్తాడా? ఇక దుంతలేవు నువ్వు చేస్తలేవు అని రేవంత్ రెడ్డి రావాలి కాంగ్రెస్ రావాలన్నారు. ఇక వచ్చిన దానికి మంచిగా జీడి మరకలు పెడుతుండు. ఇబ్బంది మాకు. మా ఊళ్ళోనే 4 గోదాములు 5 గోదాములు ఉన్నాయి. ఉట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు అవి నింపుకుంటే చుట్టుపక్కల ఊరు మాది ఒక్క ఊరే కాదు చుట్టుపక్కల ఊరు ఈ ఊరి గోదాములలో నింపితే కొంచెమన్నా ఇది అవి ఉట్టిగానేనా పోతలేవు అని 4 రోజుల కోలే పోవుడే లేదా.